వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. అబ్బాయి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే రియల్మీ నుంచి. సో రియల్మీ GT6 ఉంది కదా, సో దీనికి సంబంధించిన బ్యాటరీ అండ్ మిగతా స్పెసిఫికేషన్స్ కొన్ని బయటపడ్డాయి. ఫస్ట్ బ్యాటరీ చూసుకుంటే 5500 mAh బ్యాటరీతో పాటు వస్తుందనేసి అయితే మన వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసారు. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్ ఫ్లిప్కార్ట్ నుంచి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అనేసి అయితే ఇక్కడ కొన్ని లీక్స్ అయితే బయటపడ్డాయి. సో ఇక్కడ ఇంకొక మంచి విషయం ఏంటంటే 120 వాట్స్ ఛార్జర్ వస్తుంది అండ్ 0 to 100 కానీ మనకి 28 minutesలో ఛార్జింగ్ అయిపోతుంది అనేసి, ఫుల్ ఛార్జ్ అయిపోతుంది అనేసి అయితే మన వాళ్ళు ఇక్కడ నోటెడ్ అయితే చేసిరు అన్నమాట. సో June 20కి అయితే వెయిట్ చేయాల్సింది. ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్తో పాటు ఇంకా ఏమైనా స్పెక్స్ ఉంటే ఇట్లా అప్డేట్ అయితే చేస్తాను. తర్వాత నెక్స్ట్ నేను చూసుకుంటే గూగుల్ నుంచి అన్నమాట. సో గూగుల్ వాళ్ళే పిక్సెల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో జూన్లో డ్రాప్ అవుతున్నాయి అన్నమాట. సో జూన్లో కొన్ని ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వచ్చేస్తున్నాయి. స్పెసిఫిక్గా చూసుకోవాలంటే పిక్సెల్ 8 అండ్ పిక్సెల్ 8a కూడా మనకి ఈ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. లైక్ ఏమంటారు ట్రాకింగ్, ఫైండ్ మై డివైస్, ఆఫ్లైన్ ట్రాకింగ్, మిగతా ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో పిక్సెల్ కెమెరా ఇంప్రూవ్మెంట్, కార్ క్యాష్ డిటెక్షన్, పిక్సెల్ వాచ్, హోమ్ యాప్ రీవ్యాంప్, ఇవన్నీ ఏవైతే మంచి మంచి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో మనకి జూన్లో వచ్చేస్తున్నాయి. సో పిక్సెల్ 8 లేకపోతే పిక్సెల్ 8a యూజ్ చేసినా సరే కూడా మీకు ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి వస్తున్నాయి. అండ్ ఆబ్వియస్గా మనకు అందరూ తెలిసినవి AI వీళ్ళ జెమినై ఉంది కదా, సో అవి సంబంధించిన ఫీచర్స్ కూడా వస్తున్నాయి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే CMF నుంచి అన్నమాట. అయితే నథింగ్ మన సపరేట్ ఉంది కదా, CMF ఫోన్ ఉంది కదా బై, అది రొటేటింగ్ డైలర్తో పాటు అయితే వస్తుందనేసి అయితే ఎక్స్లా మన వాళ్ళు CMF బై నథింగ్ అనే ఎక్స్పేజ్ ఉంది కదా దాంట్లో అయితే మెన్షన్ చేసారు. ఆ రొటేటింగ్ డైలర్ ఏదైతుందో స్మార్ట్ ఫోన్కి డైలర్ ఉంటుందనేసి అయితే. అండ్ దాని తర్వాత ఇంకొక న్యూస్ కూడా ఏమొస్తుందంటే దీంతో పాటే వీటిలో హింట్ ఏం చేస్తారంటే బై CMF బర్డ్స్ 2 అండ్ CMF వాళ్ళ వాచ్ Pro 2 రెండు కూడా ఒకటేసారి లాంచ్ అవుతున్నాయి అనేసి అయితే వీటితో పాటు అనేసి అయితే ఒక రూమర్ అవుతుంది. వీళ్ళకి సంబంధించిన అప్డేట్ లేదు కానీ కన్ఫర్మ్ న్యూస్ ఏంటంటే బై ఇట్లా డైలర్ అవుతుందో స్మార్ట్ ఫోన్ కూడా డైలర్ తీసుకొస్తారు అనేసి అయితే తీసుకొచ్చారు. దాదాపు నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి అంటారు. సో వివో వాళ్ళది వివో Y58 5G స్మార్ట్ ఫోన్ అవుతుందో ఇండియాలో లాంచ్ కావచ్చు అనేసి అయితే అంటారు. ఇది ప్రీవియస్గా చైనాలో లాంచ్ అయిందంటారు. అండ్ స్నాప్డ్రాగన్ 4 Gen 2 SoCతో పాటు వస్తుంది అనేసి అయితే అన్నారు. అండ్ ఇక్కడ 6.72 inches డిస్ప్లేతో పాటు వస్తుంది, 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్తో పాటు ఉందనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది అన్నమాట. ఎంత ఎప్పుడు వస్తుంది, ఎంత త్వరగా వస్తుంది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు, వస్తుంది అనేసి అయితే ఒక రూమర్ అయితే నడుస్తుంది అనమాట. తర్వాత సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్పార్కీ లినక్స్ 7.4 ఒరాయన్ బిల్డ్ ఏదైతుందో డెబియన్ 12 మీద బేస్ చేసుకొని ఉందో అది కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది. సో ఒకవేళ అయితే మీరు స్పార్కీని యూజ్ చేసి ఇట్లా అప్డేట్ చేసుకోండి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే ఆల్మా లినక్స్ అనమాట. సో ఇది రాస్బెర్రీ పై 5కి సపోర్ట్ చేస్తుందని ఒక అప్డేట్ అయితే వచ్చింది అన్నమాట. సో రాస్బెర్రీ పై ఏందని అంటే సింగిల్ బోర్డ్ కంప్యూటర్ అన్నమాట. సో మన చెయ్యి ఉందా, సో ఈ చెయ్యి అంతేనే ఒక సిస్టమ్ అనుకోవచ్చు బై. సో దాంట్లోనే మీకు అన్ని ఫీచర్స్ అవన్నీ ఇంక్లూడ్ వెళ్ళిపోతే కనెక్షన్స్ ఇచ్చేసి దాన్ని మిగతా కమాండ్స్ యూజ్ చేసి మిగతా నా మల్టిపుల్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ సిస్టమ్ లాగానే కాకుండా. సో మంచిగా ఉంది. రాస్బెర్రీ పైకి ఈ మధ్యకాలంలో మంచి క్రేజ్ అయితే బాగానే నడుస్తుంది. సో ఒకవేళ ఇట్లా మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా ఆల్మా లినక్స్ కూడా సపోర్ట్ చేస్తుందని ఒక అప్డేట్ అయితే వచ్చింది. మేము నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ అనమాట. స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే SK Hynix నుంచి అనమాట. సో SK Hynix నుంచి నేను సపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ర్యామ్ మెమరీస్లా వీళ్ళు కూడా ఒక తోపు కంపెనీ అనుకోవచ్చు. వీళ్ళు కన్ఫర్మేషన్స్ ఏం చేసారు అంటే GDDR7 అవుతుందో మాస్ ప్రొడక్షన్ తయారు చేస్తున్నాము, ఇది Q2025 Q1లో అఫీషియల్గా స్టార్ట్ అయిపోతే మాస్ ప్రొడక్షన్ తొందరలోనే. సో దీనివల్ల బెనిఫిట్ ఏమవుతుందంటే గ్రాఫిక్ కార్డ్ ఏవైతే అప్కమింగ్ గ్రాఫిక్ కార్డ్స్ ఉన్నాయో వాళ్ళకి ఈ మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో ర్యామ్ మాడ్యూల్స్ తొందరగా వస్తాయి. సో మోస్ట్లీ ఎండ్ కన్జ్యూమర్స్కి అయితే పెద్ద ఫరకేం పడదు. బిజినెస్ టు బిజినెస్ వాళ్ళకి కొంచెం అయితే గ్రాఫిక్ కార్డ్ అది NVIDIA కానీ AMD కానీ వాళ్ళకి కొంచెం బెనిఫిట్ కావచ్చు. తొందర ర్యామ్స్ తొందర గ్రాఫిక్ కార్డులు బయటకు వస్తాయి అనమాట, అంతే ఇంకేం లేదు. అండ్ తర్వాత నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో క్యాట్ క్వెస్ట్ అండ్ క్యాట్ క్వెస్ట్ 2 ఈ రెండు గేమ్స్కి సంబంధించిన బండిల్ సేల్ అయితే నడుస్తుంది. 201 రూపీస్కి అయితే అవైలబుల్ ఉందన్నమాట. అండ్ ఈ గేమ్
ఏ సిస్టమ్లో అయినా సరే వాడుకోవచ్చు, మన పొటాటో సిస్టమ్ అయినా సరే వాడుకోవచ్చు. ఎక్కువ గ్రాఫిక్స్ కూడా అవసరం లేదు, ఎక్కువ స్టోరేజ్ కూడా అవసరం లేదు. మోస్ట్లీ 1 GB 2 GB లోపలనే గేమ్ యొక్క స్టోరేజ్ ఉంటుంది. అండ్ ఇక్కడ 2.5D లాంటి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అన్నమాట. చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా మంచిగా ఆడచ్చు, మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నేను 2 గేమ్స్ కూడా ఆడినవి, మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. పర్లేదు, బాగానే ఉంది బై, రిలాక్స్గా ఆడుకోవచ్చు అనమాట. సో మీరు గేమ్ ఆడిరా లేదా కొంటారా కొన్నారని కింద కామెంట్ అయితే చేయండి బై. అండ్ ఇవి ఇవాళ టెక్నిక్స్ అండ్ గేమ్స్ అప్డేట్స్ అన్నమాట. మీకు ఎలా అనిపించింది, యూస్ఫుల్ అయిందా లేదా మీ ఒపీనియన్ కింద కామెంట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం విత్ ఇన్ మన ట్రై చేస్తాను. ఇలాగైతే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.